సజీవుడైనటువంటి మరణమును గెలిచినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ యొక్క మట్టలాదివారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగున్నాము అని చెప్పండి. బాగున్నాము. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ టీచర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి నాకు ఒక ట్రాన్స్లేషన్, ఒక మీనింగ్ కావాలి. బ్యూటిఫుల్ అంటే నాకు స్త్రీల్లో నుంచి మీకు తెలిసినటువంటి మీనింగ్ చెప్పండి. అందమైన అంటే అందమైన అని స్త్రీలు చెప్పారు. పురుషులు చెప్పండి, ఎందుకంటే మీకు బాగా తెలుసు. బ్యూటిఫుల్ అంటే అందమైన అన్నారు. అందమైన అంటే దాన్ని కొంచెం వివరించి చెప్పండి ఎవరైనా. వెరీ గుడ్. చూడండి, ఇక చెప్పండి అండి. నేను చెప్తే పాస్టర్ గారు మరి నన్ను వేరే లెక్కలు వేస్తారు కదా. చూడండి, బ్యూటిఫుల్ అని ఎప్పుడు అంటామంటే ఏ అరా మరక లేని, ఎక్కడ కూడా అంటే వంక పెట్టడానికి లేని మంచి మీనింగ్ ఏంటంటే సంపూర్ణమైన. అంటే ఇంకెక్కడ ఇది తక్కువ అది ఎక్కువ అనేది లేకుండా నీ కళ్ళకు, నీ అవగాహనకు, నీ మనసుకు నచ్చినట్లుగా ఒక సంపూర్ణమైన దానిని నువ్వు చూస్తున్నప్పుడు, కొరత లేని విధంగా చూస్తున్నప్పుడు, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా దానికంటే ఇంకా మంచిగా చూస్తున్నప్పుడు బ్యూటిఫుల్ అంటాం. అవునా? మనిషి అంతా, ఫ్లవర్ అంతా బాగుంది, చాలా బాగుంది, 2 రెమ్మలు ఇరిగిపోయినాయి లేవు గులాబీ ఫ్లవర్కి, అది బ్యూటిఫుల్గా ఉంటుందా? ఆ 2 రెమ్మలు కూడా ఉంటేనే అంటే దాని అర్థం ఏంది? ఏదైనా కానీ ఒక సంపూర్ణతని సంతరించుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటాం? బ్యూటిఫుల్ అంటాం. అవునా? క్రీస్తులో మనం బ్యూటిఫుల్ ఎల్లప్పుడూ. ఆమేన్. చూడండి, భౌతికంగా మనకు చాలా అరామరకులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి, చాలా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శారీరకమైన జీవితంలో చాలామైన ఉంటాయి, అరామరకలు, కొరతలు ఉంటాయి. ఎందును బట్టి? మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క శారీరక క్రియలను బట్టి, మన యొక్క పొరపాట్లను బట్టి, మనకి సరిగా ఆ సంపూర్ణతలోనికి మనం రాలేదు కాబట్టి. అందుకే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని ఉంటుంది. చూడండి, క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏయో కొన్ని చిన్న చిన్న అద్భుతాలు జరగాలని, లేకపోతే ఆర్థికమైన విషయాల్లో నేను ఒక బ్రేక్ త్రూ జరగాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. ఒక కొరతలోంచి బయటికి రావాలి, ఒక అనారోగ్యంలోంచి బయటికి రావాలని కోరుకోవాలి కూడా. ఎందుకు? అది దేవుని యొక్క డిజైర్. ఇక్కడున్న వాళ్ళు గమనించండి, మీరు అనేక మంది దేవుడు మిమ్మల్ని సమస్యలోకి తీసుకెళ్ళినట్లుగా మీరు ప్రార్థన చేస్తారు. ప్రభువా నన్ను ఈ సమస్య నుంచి విడిపించు, ప్రభువా నాకు గర్భఫలం అంటే ఆయన ఏదో మీ జీవితంలో కొరతను పెట్టాడు లేదా ఇంకా అనుమతించలేదు అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తారు. నో, మనకంటే, మన ఊహల కంటే, ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు, జ్ఞానులు, ఈ లోకంలో ఉన్న ప్రజలు, వారందరికంటే కూడా, వారు ఆలోచించే దానికంటే కూడా ప్రజల పట్ల దేవునికే ఎక్కువ గొప్ప విశాలమైన హృదయము అండ్ వాంఛ అండ్ కోరిక, ఇంకా చెప్పాలంటే ప్రణాళిక, ఇంకా ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మన ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశములకు, ఆయన మంచితనమునకు ఏకీభవిస్తూ ప్రార్థన చేయాలి. కానీ ఆయన మనల్ని కొరతలోకి పెట్టాడు అన్నట్లుగా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రము ప్రకారము జీవించవలసినటువంటి యూదులు ధర్మశాస్త్రమును తప్పిపోయినప్పుడు వారు శ్రమలలోకి, కొరతలలోనికి, రోగములోనికి పోయారు. కాబట్టి వారు మమ్మల్ని రక్షించి యెహోవా అని ప్రార్థన చేశారు. అవి తాత్కాలికమైన విషయాలు. రక్షించు అన్నప్పుడు వారిని క్షమించి తన దయచేత, వారిని తన దక్షిణ హస్త బలము చేత అనేక సమస్యల నుంచి వారిని విడిపించాడు.
మనకిప్పుడు ఈ అనేక మంది కూడా ఇంకా క్రీస్తు సంపూర్ణమైన కార్యసిద్ధిని కలుగు చేసి పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా ధర్మశాస్త్రమును నెరవేర్చవలసిన మన నిమిత్తము ఆయన వచ్చి ధర్మశాస్త్రమును నెరవేర్చి మనల్ని పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, అయోగ్యులమైన వారిని యోగ్యులుగా, మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తము, దోషాల నిమిత్తము ఆయన తనను తాను అప్పగించుకొని ఆయన మనకేమిచ్చాడు? నూతనమైన హృదయాన్ని, నూతన సృష్టిని, పాపము లేని వారిగా, పరిహారము నొందిన వారిగా క్రీస్తు మనలను చూస్తున్నాడు. సో వీఆర్ బ్యూటిఫుల్. హల్లెలూయా. కానీ మన హృదయము, మన అంతరంగము, మన వ్యక్తి క్రీస్తులో నూతన సృష్టి, క్షమించబడిన వాడు. కానీ నూతన సృష్టికి తగినట్లుగా ఆయన మనలో పెట్టుకున్న ఆత్మ పురుషుడికి తగినట్లుగా మన శారీరక క్రియలు లేవు. ఆమేన్. ఎందుచేత లేవంటే మన శరీర బలము కంటే మన అవగాహనలు, మన తెలివితేటలు, భౌతికమైన విషయాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం. కానీ ఆత్మీయమైన విషయంలో మనం అభివృద్ధి చెందనందున మన శరీరమే మనల్ని నడిపిస్తూ వస్తుంది, తప్పుడు నిర్ణయాల్లోనికి తీసుకెళ్తుంది, ఆవేశంలోనికి తీసుకెళ్తుంది, కోపంలోనికి తీసుకెళ్తుంది. కామ, క్రోధ, మదచర్యాలు, శరీర సంబంధమైన విషయాలు మనల్ని ఏలుబడి చేస్తూ క్రీస్తు జీవం మనలో ఉన్నప్పటికీ, ఆయన రక్షణ మనలో ఉన్నప్పటికీ, ఆయన వారసత్వం మనలో ఉన్నప్పటికీ, ఆయన వాగ్దానం మనలో ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలము మనము పొందుకోవడం లేదు. అంతేకాని దేవునిలో ఆయన, చెప్పండి, ఆయనలో కోపము, ఆయన మనల్ని నష్టపరచాలని, ఆయన మనం సమస్యల్లో ఉంటే, మన ఆర్గన్స్ ఫెయిల్ అయితే, మన పిల్లల భవిష్యత్తు లేకపోతే ఆయన సంతోషించే తండ్రి ఎంత మాత్రము కాదు. అందుకే అంటాడు, మీరు చెడ్డవారి అయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులను ఎరిగి ఉన్నారు కదా. ధర్మశాస్త్రమును బట్టి చూస్తే, ధర్మశాస్త్రమును మనం అప్లై చేసుకుంటే మనం దోషులమే. అందుకే చాలామంది చెప్తారు, మీరు ఏదో పాపం చేశారు అందుకే మీరు ఈ స్థితిలో ఉన్నారు, ఒకప్పుడు నువ్వు ఇలా చేశావు అందుకే ఇలా ఉన్నావు, ఒకప్పుడు ఇలా చేశావు అందుకే నీ కూతురు జీవితం ఇలా ఉంది. ఎప్పుడు కూడా పాపమును ఇంకా ప్రజల మీద మోపుతూ వారిని, ఆ కాడిని మరి ఎక్కువ బరువు చేస్తున్నారు. సంఘమునకు రాకమునిపే వాళ్ళు పాపంలో ఉన్నా, ఎట్లా ఉన్నా కానీ ఏదో ఒక అట్లా వెళ్ళిపోయారు. సంఘమునకు వచ్చిన తర్వాత ఆడు మింగాలేడు, కక్కలేడు. బయట ఉన్నప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత కాడి మరి ఎక్కువ బరువైనది. ఆయన మన కాడిని తన మీద మోపుకున్నాడు. ఆమేన్. మన భారమును తన మీద మోపమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ఆయన సిలువలో చేసిన కార్యమును గ్రహించలేకపోతున్నాం, ఆయన హృదయమును గ్రహించలేకపోతున్నాం. నువ్వు చేసే ప్రయత్నాల్లో, నీ ఆలోచనలో నువ్వు ఎలా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నావు, ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఎలా వ్యాపారం చేయాలనుకుంటున్నావో, నీ ఆశలకు తగ్గట్టుగా సమాజం ఏది గొప్పదని చెప్తుందో, ఏది ఇది ఉన్నతమైన స్థితి అని చెప్తుందో, కారు ఉంటే ఉన్నతమైన స్థితి అని చెప్తుంది సమాజం, పెద్ద బంగ్లా ఉంటే ఉన్నతమైన సమాజం చెప్తుంది, కనీసం 2 చెవులు తాడైనా మెళ్ళ ఉంటేనే అది ఘనమైన జీవితం అని చెప్తుంది. కాబట్టి ఏది లోకము ఘనతను చెప్తుందో దానికోసం మనం పరిగెడుతున్నాం. అది లేనందువల్ల నిరాశలుగా ఎవరో ఇంట్లో చచ్చిపోయి ఉదయమే సమాధి చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు కూర్చున్నారు మీరు. సింపుల్, అర్థమవుతుందా? అందుకని మీరు మొట్టమొదటిగా దేవునిని విశ్వసించినప్పుడు, క్రీస్తుని విశ్వసిస్తే పరలోకం వెళ్తారు అనేటువంటి ఒక ట్రాన్స్లో మీరు రక్షకుడిని అంగీకరిస్తే అది మీకు ఫలితం ఉండదు. ఏదో తప్పించుకుందాం, ఏదో ఉగ్రత తప్పించుకుందాం, ఎందుకు పోయిన బాధ, ఆయన మన పాపాల కోసం రక్షణ పొంది ఏమైంది, బాప్తీసం తీసుకుని సచ్చినాడికి పోతాంగా, ఏదో ఒక టికెట్ ముందుగా బుక్ చేసుకుందాం అనే సువార్త అనే బోధ అనేటువంటి సిద్ధాంతం ద్వారా మీరు దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి మీరు ఆయనని రుచి చూడలేదు. కాబట్టి మీరు జస్ట్ మీకు ప్రయోజనకరమైన బోధలో మీరు దేవుని ఎదుకు వచ్చారు. కాబట్టి ఎప్పుడు బ్రదర్ ప్రైజ్ లార్డ్ అయ్యా, ఏదో అయిపోయింది. కానీ నీ రుచి చూడాలి. ఈ ప్రపంచంలో
అన్నింటికన్నా రుచి అయినది ఏది చెప్తారు ఎవరైనా? తెలుసా మీకు? ఈ ప్రపంచంలో అన్నిటికంటే రుచి అయినది, వికటిస్తే దానంత భయంకరమైనది కూడా లేదు. అది ప్రేమ. దేవుని ప్రేమ రుచి చూస్తే అపోస్తులు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క కార్యాలు చూశారో, అద్భుతాలు అన్నీ చూశారు, కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్ముడు వారిని నింపాడో, వారి మీదకి దిగి వచ్చారో, వారిని అభిషేకించారో, అప్పుడు వారు ఏమైపోయారు తెలుసా? దేవుని యొక్క సంపూర్ణతని వారు అనుభవించడం ప్రారంభించారు. అందుకే మేము సిలువ వేయబడుతున్న పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఒకప్పుడు పేతురు పరిగెత్తాడు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన దేవుని ఆత్మ వారి మీద బలముగా దిగి వచ్చాడో, వారి ప్రాణాలు పెట్టుటకు సహజమైన లోకమును, లోక సుఖభోగములు పెంటతో సమానముగా ఇచ్చారు. పెంట అంటే అది ఎంత విలువైందో మీకు తెలుసు. ఎందుకు అలా అన్నాడంటే, అక్కడ ఆ స్ట్రాంగ్ వాడు ఎందుకు వాడాడంటే, అంత తుచ్చమైనదిగా పౌలు దాన్ని చూస్తున్నాడు. అవసరం మనకి లోకంలో, డబ్బు అవసరం. ఈ ఎండ్లకి సామర్థ్యత ఉంటే ఫ్యాన్ లేని వాళ్ళకి ఫ్యాన్ అవసరం, ఫ్యాన్ ఉన్న వాళ్ళకి కూలర్ అవసరం, కూలర్కి అలవాటు పడిన వాళ్ళకి ఏసీ అవసరం, ఏసీ ఉన్న వాళ్ళకి ఆ వంటగదిలో కూడా ఏసీ ఉంటే బాగుండని అవసరం. శరీరం చాలా చెప్తూ ఉంటుంది ప్రతిరోజు. మీకు చెప్తుందా లేదా? నాకు తెలుసు, మీరు ఊహానపైన నాకు తెలుసు, మీకు అన్ని శరీరం చెప్పేది చెప్తుంది. నువ్వు లోబడుతున్నావా లోబడట్లేదా, చేస్తున్నావా చేయట్లేదా అనేది అది దేవునికి నీకు తెలుసు. కానీ ప్రతిరోజు మాత్రం శరీరం ఇది చాలదు, ఇంకా అది చేద్దాం, ఇంకా ఇది చేద్దాం, ఇది ఈ డ్రెస్ చాలదు, రేపు ఇంకోటి వేద్దాం, రేపు అది చేద్దాం. ఇది శరీరం ఎప్పుడు కూడా ఎందుకు? మన లోకములో, లోక ప్రభావంలో, లోకము యొక్క ముచ్చటలలో, లోకము యొక్క అవగాహనలో మనం ఉంటున్నాం కాబట్టి దేహము. రెండోది నీ ఆత్మకి ఎప్పుడు పోరాటం. ఈ రెండు భార్యాభర్తలు లాంటి. ఎవరికి నవ్వు రాలేదు పురుషులకి? ఈ రెండు అది చెప్తుంది, ఇది చెప్తుంది. ఇది అహా అంటే ఇది ఊహా అంటది, ఇది ఊహా అంటే అది అంటది. అందుకే అంటాడు మీరు ఆత్మలో వర్తిల్లాలి. రెండవది మీరు దేవుని ప్రేమను ఎరగాలి, దేవుని ప్రేమించడం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును. అందుకే దయ్యము సంఘములో దేవుని ప్రేమ, దేవుని పునరుద్ధానము కంటే కూడా మిగిలిన విషయాల మీద సంఘములో చర్చలు, వాక్యాలు, ప్రసంగాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, మీరు యూట్యూబ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక మీద పాటలు వెతకండి, కొన్ని వందలు వస్తాయి. యేసు ప్రభువు యొక్క శిలువ శ్రమలు, మరణముల గురించి అతన్ని కొన్ని వందలు వస్తాయి. ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో. యేసు వచ్చినాడు, గొల్లలు వచ్చినారు, దావీదు పురమున పుట్టినాడు, తప్పెట్లేసుకొని కొడతాం, చాలా దొరుకుతాయి. యేసు ప్రభు తిరిగి లేచినాడు, ఆయన సమాధిలో లేడు అని చెప్పే పాటలు ఎన్ని ఉంటే మీరు చూసి వచ్చేవారని చెప్పండి, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. క్రిస్మస్ మీద పాటలు చూడండి, కొన్ని వందలు ఉంటాయి. ఆయన చనిపోయాడని చూడండి, వైలన్ పెట్టి వెనక గుయ్య నిన్ను ఏడిపించే పాటలు చాలా ఉంటాయి. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు, ఆయనతో పాటు మిమ్మల్ని కూడా తిరిగి లేపాడు అనే అవగాహన ఎన్ని సంఘములలో, ఎంతమంది క్రైస్తవులు అవగాహన ఉన్నది? నేను మృతుడిని కాదు, క్రీస్తుతో పాటు నా ఆత్మ బ్రతికించాడు, నేనిప్పుడు రక్షించబడ్డాను, నిత్య నరకము నుండి, నిత్య మరణము నుండి, శాపము నుండి, అపవాదిక అధికారం నుంచి క్రీస్తు తనతో పాటు నన్ను లేపాడు. ఆయన జీవము నాలో ఉన్నది. ఆయన నాలో ఉండగా, ఆయన ఆత్మ నాలో ఉండగా, ఆయన జీవము నాలో ఉండగా, ఆయన యొక్క వారసత్వం నాలో ఉండగా, ఈ లోకములు ఏ నామము నాకు విరోధముగా అది రూపించబడలేదు. బికాస్ ఆఫ్ ఎందుకు అనంటే నా క్రియల మూలముగా నేను రక్షించబడలేదు. నా రక్షకుడి లోకమునకు మానవ రూపునిగా వచ్చి నా రక్షణ కొరకు, నా పాపము కొరకు, నా శాపము కొరకు, అపవాదిక అధికారంలోంచి, చీకటి నుంచి ఆయన నన్ను విలువ పెట్టి కొనుక్కొని తన సొత్తుగా చేసుకున్నాడు, తన కొడుకుగా చేసుకున్నాడు. ఇక ఏ ఆయుధము, ఏ నామము, ఏ శాపము, ఏ ఉగ్రత, ఏ మరణము
శాపము అనేది దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది? పాపము మీద. రైట్. మరణము ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం అతిక్రమించినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. కానీ మనము ధర్మశాస్త్ర మూలముగా రక్షించబడలేదు, ఆజ్ఞల మూలముగా రక్షించబడలేదు. ఆయన రక్షణ మనకి దానముగా ఇచ్చాడు. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీరు మీ పెళ్ళిళ్ళకి, బర్త్డేలకి గిఫ్ట్లు ఇచ్చి మళ్ళీ మీరు పలుకోకపోయినప్పుడు వెనక్కి తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది నాకు చేతులెత్తండి. అరే, నువ్వు ఇచ్చిన బహుమానం తెచ్చుకోవడానికే, బిందె తెచ్చుకోవడానికి, గ్లాస్ తెచ్చుకోవడానికి నీ సిగ్గు అయితే తన స్వరక్తం పెట్టి ఆయన నిన్ను కొనుక్కున్న దాన్ని మళ్ళీ వెనక తీసుకుంటాడా? అందుకే మీరు శాపగ్రస్తులు కాదు. ఆమేన్. మీరు పాపులు కాదు, శాపగ్రస్తులు కారు. మీరు అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులు. మీరు దేవుని సొత్తైన ప్రజలు. మీ కులము, మీ గోత్రము, మీ అన్ని సమాధి చేయబడి, అది దేహానికి సంబంధించింది. ఆ సర్టిఫికెట్స్లో ఉంటాయి. వాటిని చూసి నువ్వు బ్రతికితే వాటి మూలముగా వచ్చిన ఫలమే పొందుకుంటావు. నేను క్రీస్తుకు చెందిన వాడిని, నేను నూతన సృష్టిని, నేను అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసుని, నేను రాజులైన యాజక సమూహముని, నేను దేవుని రాజ్య సంబంధిని, నేను వాగ్దాన పుత్రులను, నేను వాగ్దాన పుత్రికను అనే స్వభావము, ఆలోచన, విశ్వాసము నీలో ఎదుగుచున్నప్పుడు మనిషి ఎప్పుడైనా లాభానికే ఇష్టపడతాడు కానీ నష్టానికి పోతాడండి? 10 రూపాయల లాభమైనా ఇష్టపడతాడు కానీ రూపాయి నష్టపోతాడా? పోడు. నీవు దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఆత్మలో, ఆయన జ్ఞానంలో, వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుట అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పైకి లేవనెత్తుతూ ఉంటుంది. ఆమేన్. చూడండి, మీరు ఎప్పుడైనా టైర్ పంచర్ అయినటువంటి వెహికల్ని చూసారా? బస్ కానీ కారు కానీ. టైర్ పంచర్ అయిన కళ్ళు ఏముంటుంది? అది వంగుంటుంది. గాలి పెడుతున్నప్పుడు ఏమైంది? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, నీ ఆత్మలో నువ్వు నింపబడుతున్నప్పుడు అదే జరిగింది. ఆగిపోయి నీ జీవితం లేచిద్ది, మళ్ళీ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. హల్లెలూయా. మీకు చిన్న, ఇప్పుడు నా వయసు చెప్పాలనుకుంటా, మీకు నవ్వుకుంటా అంటున్నా. మీకు బొగ్గింజిన్ల రైలు ఎంతమంది చూశారు? అంత మనంత ఒక వయసు అనమాట. ఎవరు? ఎస్పీరమ్మ గారు, బ్రదర్, మన ముగ్గురైనా. మీరందరూ 90 బ్యాచా? బొగ్గింజిన్లు తెలుసా? నర్సరావుపేటకి బొగ్గింజిన్లు ఉండేవి, అన్నీ వచ్చాయి. ఈ నర్సరావుపేటలో మీటింగ్స్కి వచ్చేవాళ్ళం. ఉజ్జీవ సభలు, సంవత్సరానికి ఒకసారి ఉజ్జీవ సభలు అండ్ విశ్వాసుల సభలు జరిగాయి. 3 రోజులు మా పేరెంట్స్తో పాటు నేను ఇక్కడే ఉండేవాళ్ళం. ఆ పక్కనే ఒక బిలీవర్ వాళ్ళ ఇంట్లో సేవకులు పిల్లలం కదా, వాళ్ళు చేర్చుకొని అక్కడ పెట్టేవాళ్ళు. ఆ మీటింగ్స్ టైంలో పాటలు పాడేటప్పుడు డ్రమ్ కొడతా. మా అమ్మ దగ్గర ఒక 10 రూపాయకో పావలాకో తీసుకొని, ఒక 2 రూపాయలు తీసుకొని, ఒక 10 రూపాయకి ఆ స్టేషన్ రోడ్లో పిన్నీసులు కొనుక్కోండి. పిన్స్ తెలుసు కదా, షర్ట్కి పెట్టి అవి తీసుకెళ్ళి ఇంకా బొగ్గు రైలు వస్తూ ఉంటే ఆ పిన్నీసులు పెట్టి కత్తులు చేయను, అవి చేయను, వస్తువులు చేయను, అక్షరాలు చేసి వాటిని చెయ్యను, ఇవన్నీ చేసుకుంటూ ఉంటా. సో వాటిని నేను గమనిస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ ఇంజిన్ ఇప్పట్లాగా వెనక్కి ముందుకు వెళ్ళదు. మీకు తెలుసా? బొగ్గించిన వెనక్కి వెళ్ళదు, రన్నింగ్ ఉంటుంది. కానీ తిరిగి రావడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ ఇంజిన్ పట్టే సైజులో పెద్ద రౌండ్గా ఒక బావిలాగా ఉంటుంది, దాని మీద ఒక ట్రాక్ ఉంటుంది. ఇట్లా ఇంజిన్ వరకెళ్ళి ఆ బావిలాగా దాని మీద ట్రాక్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇటు వెళ్తుంది, నంద్యాల వెళ్తుంది కదా, నర్సరావుపేట నుంచి వెనక్కి తిరగాలనుకోండి ఈ ఇంజను, ఇది ఇలానే వెళ్ళిద్ది. ఇది తిరిగి రావాలంటే దానికి చేత కాదు. అందుకని ఇది ఏం చేస్తారు? దీన్ని తీసుకెళ్ళి ఈ ట్రాక్లో గుండా వేరే ట్రాక్లో తీసుకొచ్చి ఆ బావిలాగా తన మీద ఒక ఇంజిన్ పట్టే అంత ట్రాక్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోయింది. సింపుల్. కింద బేరింగ్స్ ఉంటే ఉంటాయి. ఒక్క మనిషి లేదు, 2 మనుషులు కలిసి దాన్ని ఇట్లా నెడుతూ ఉంటే ఇంజిన్ అంతా ఇటు తిరిగిపోయింది. మళ్ళీ ఇంజిన్ ఎలా వచ్చింది? మళ్ళీ ఇదేం చేస్తుంది? ఇట్లా వెనక్కి వెళ్ళి ఇంజిన్ వైపు తిరిగింది కదా, వెళ్ళి ఈ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ అవతల ట్రాక్లోకి వచ్చి మళ్ళీ ఇటు తీసుకొని మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేస్తా. ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి ఈ జనాలను ఎక్కించుకొని లాక్కొని వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ దానిలో ఉన్నటువంటి ఎయిర్, అంటే అప్పుడు దాకున్న వేస్ట్ ఎయిర్, అదంతా వేస్ట్ అంతా, బొగ్గంతా, ఆ నుసంతా తీసేస్తారు. అక్కడ ఆ ఎయిర్ కంప్రెషర్లో ఉన్న ఎయిర్ తీస్తారు. మళ్ళా 2 వ్యక్తులు లేదా ఒక వ్యక్తి కలిసి చాలా బొగ్గు దానిలో వేసి మూత పెట్టేస్తారు. అప్పుడేమైంది తెలుసా?
ఈ చిన్న చిన్న ప్రాసెస్ అయిపోయే లోపు ఇంజిన్ అంతా తగిలించుకొని వెళ్ళడానికి అది రెడీ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెళ్ళి దాన్ని తీసుకొని ప్రజలందరిని తీసుకొని వెళ్తుంది. మనకి దేవునిని యొక్క వాక్యము, ప్రార్థన ఎందుకంటే కేవలము నీకు సమస్య ఉంది కాబట్టి కాదు, నువ్వు గొప్ప నీ దర్శనం అంతటిని లాక్కెళ్ళడానికి. హల్లెలూయా. అంతేకాదు, ఈ కొండ ప్రాంతాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఎక్కువగా బొక్కేసి మండిస్తారు. మీరు చూడండి, ఎందుకు ఇంత చెప్పా మీకు సింపుల్గా చెప్తా. ఇంట్లో ఐరన్ బాక్స్ ఉందా, కాటన్కి సిల్క్కి మారుస్తూ ఉంటారు కదా, హీట్ మారుతూ ఉంటారు. సేమ్ అంతే, సమస్యను బట్టి కాదు నీ ప్రార్థన. మనం చాలామంది సమస్య ఉన్నది కాబట్టి ప్రార్థన చేస్తాం, సమస్య ఉన్నది కాబట్టి ఉపాధి లేదు. నీవు బహుతరములకు, అనేకులకు, నీ బంధువులకు, స్నేహితులకు, ఈ దేశమునకు నువ్వు దేవుని రాజ్యం యొక్క కుమారునిగా ఇక్కడ ఉన్నావు. ఈ దేశము, ఈ ప్రపంచాల అపవాది చేత పట్టబడినటువంటి మనుషులు, సమాజము, లోకములోంచి వారు విడిపించబడుటకు నీ ఒక బలమైన వ్యక్తిగా మారవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు మట్టల ఆదివారం కదా, నేను ఎటో వెళ్ళిపోయా కదా. మీకు మట్టలు లేకపోతే ఈరోజు అలా అనిపించదా? మట్టల ఆదివారం కావాల్సిందేనా? ఓకే. కాబట్టి చూడండి, మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన అనేటువంటిది ఏడ్చేదానికి కాదు, నువ్వు పోయి సమస్య చెప్పుకోవడానికి కాదు. ఎప్పుడు కూడా చాలామంది ఎప్పుడు ప్రార్థనలు ఎక్కువ ఉంటారంటే నాకు తెలుసు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థనలో ఉంటాం. సో అది కూడా మంచిది, దాని వ్యతిరేక. కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు నింపబడవలసిన అవసరం ఉంది. ఆమేన్. నువ్వు లోపల ఫైర్ మండించాల్సిన అవసరం నీకున్నది. కాబట్టి వాక్యము, ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది తెలుసా? శక్తిమంతులుగా చేస్తుంది. అతి ప్రాముఖ్యమైనది, దేవుని స్వభావములోనికి మనల్ని మారుస్తూ ఉంటుంది. ఆమేన్. అంతేకాదు, మనం ఎల్లప్పుడూ అన్ని సమయములలో దేవునిని ప్రేమించే వారిగానే ఉంటాం. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, ఇంకా ఏమి జరగలేదు, నా ప్రార్థనలు ఎటుపోతాయి అనేది నీకు రాదు. ఆ మాట నీకు చచ్చినా రాదు. నీ పిల్లలు ఎంత చెడ్డ ప్రవర్తనైనా నువ్వు ఎప్పుడైనా వాళ్ళని చచ్చిపోవాలని కోరుకుంటావా? అనుకుంటావా? వాళ్ళు మారాలి, బాగుపడాలని కోరుకుంటాం. మరి దేవుడు నిన్నెందుకు రోగానికి అప్పచెప్తాడు? దేవుడు నిన్నెందుకు కొరతకు అప్పచెప్తాడు? ఇజ్రాయెల్ ప్రజల్లో ప్రవక్తలు చూడండి, వారు వీళ్ళు ఏం చేశారు? దేశం యొక్క అవసరతలు, దేవుని జ్ఞానమును, ప్రవచనం వారు తెలియజేశారు. ఈ లోక పాపం అంతటిని తీసివేయట, వారిని రక్షించడం దేవుని సంకల్పము కాబట్టి, ఆయన హృదయము కాబట్టి, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తుల మనలందరినీ ఏర్పరచుకోవాలని గొప్ప హృదయం అన్నది కాబట్టి ఆయన అనేకుల ద్వారా ప్రవచిస్తూ వచ్చాడు, ప్రణాళికలు వేసుకుంటూ వచ్చాడు, దావీదుని ఏర్పరచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అనేక అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అబ్రహాముని? ఆయన ఈ లోకమును రక్షించటకు మనిషి కుమారుని ఈ లోకానికి పంపవలసి ఉన్నది కాబట్టి. అంటే చూడండి, ఏముంది లోకం పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉన్నది, ప్రణాళిక ఉన్నది. ఏమన్నది? లోకమంతా ఎవ్వరూ నశించిపోకూడదు అనేది. ఎవ్వరూ నష్టపోకూడదు. అపవాది యొక్క మోసము ద్వారా, కుయుక్తి ద్వారా, ఆదాము అవ్వ యొక్క పాపము ద్వారా లోకమంతటికి ఈ యొక్క పాప మరణం వచ్చింది. అందుకే ఒక ఆదాము ద్వారా వచ్చిన పాపమును, శాపమును తీసివేయటకు, అవిధేయుడైన ఆదాము ద్వారా వచ్చిన పాపము, ఒక అవిధేయుడైన ఆదాము ద్వారా వచ్చిన పాపమును తీసివేయటకు విధేయుడైన కడపటి ఆదాముగా క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మీరు క్రీస్తు సంబంధులు. మీలో ఉన్నది మీ జీవము కాదు, మీలో ఉన్నది ప్రాణము అనగా రక్తము. అది నీ తండ్రి వలన వచ్చింది. దానికి ఈ లోకంలో కులం ఉన్నది, లేదా దానికి ఒక స్టేటస్ ఉన్నది, లేదా దానికి ఒక ఏదో ఒక పరిస్థితి ఉన్నది. కానీ నీ ఆత్మ, రక్షించబడిన నీ ఆత్మ, అది దేవునిది. అది పోషించబడినప్పుడు, అది నింపబడుతున్నప్పుడు, అది గొప్పదవుతున్నప్పుడు నీ పరిస్థితే కాదు, నువ్వు కొన్ని లక్షల వేల మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక్క అబ్రహాము యొక్క విశ్వాసం,
అబ్రహాము యొక్క విశ్వాసము, తన కుమారుని వెనుదీయక తన కుమారుని విశ్వాసంతో తన కుమారుని ఇచ్చుటలో తన విశ్వాసమును కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఈ ప్రపంచ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏదో ఒక జాబ్, ఏదో ఒక పెళ్ళి, ఏదో ఒక చిన్న ఇల్లు, ఏదో నీ జీవితాన్ని ఏదో ఒక కులముతోనో, ఒక పార్టీతోనో, ఒక ప్రాంతంతోనో, లేదా నేను ఒక నర్సుని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక టీచర్ని, నేను కలెక్టర్ని, లేదా నేను ఒక రైతుని, అది నీ భూ సంబంధమైన డిజిగ్నేషన్, అది నీ భూ సంబంధమైన. కానీ నువ్వు మండినప్పుడు, నువ్వు నింపబడినప్పుడు, నువ్వు ఆత్మలో ఎదిగినప్పుడు అనేక వంశాలకి, అనేక మంది బంధించబడిన వారికి, చెరలో ఉన్నవారికి, భారములో ఉన్నవారికి, విచారములో ఉన్నవారికి, రోగములో ఉన్నవారికి నువ్వు ఒక దేవుని కుమారునిగా నువ్వు అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు జీవితాలను, రాజ్యాలను, జయములను, అపజయములను నిర్దేశించింది ఒక పెద్ద ఒక ప్రాజెక్ట్ అసైన్మెంట్తో కాదు. ఆయన నోటి మాటను తన ప్రవక్తలకి ఇచ్చి పంపించాడు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ చరిత్రలు మొత్తం మారిపోయినవి. ఏదో ఒక ప్రవక్త వచ్చి నీ ఆయుష్ను పెరుగుతున్నది, హిజ్కియా నువ్వు చనిపో, 15 సంవత్సరాలు నీ ఆయుష్ పెంచుతున్నాడని ఒక చిన్న మాటను తీసుకొచ్చుకుంటే 15 ఏళ్ళు బ్రతికాడు. అలాంటి మాటలు కొన్ని వేల లక్షలు ఉన్నాయి. అవి ప్రపంచం కొరకున్నాయి. వీటిని మోసుకొని ఇవి నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు, వీటితో నువ్వు నింపబడినప్పుడు, నిన్ను నింపిన నీ హృదయాన్ని తోడుకొని దేవుడు అనేక ప్రాంతాలకు తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి తీసుకెళ్తాడు. ఎందుకంటే నీలో ఉన్న వాక్యమును అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నేను అమెరికా తీసుకెళ్తుంది, జర్మనీ తీసుకెళ్తుంది, పాకిస్తాన్ తీసుకెళ్తుంది. అందరూ పాస్టర్లు, భారతదేశంలో ఉన్న పాస్టర్లందరూ, క్రైస్తవులందరూ, నాలాంటి వాళ్ళందరూ అమెరికా పోదాం, లండన్ పోదాం, ఆస్ట్రేలియా పోదాం, జర్మనీ పోదాం. ఎవడైనా ఒక పాస్టర్ లేకపోతే ఎవరైనా ఒక క్రైస్తవుడు నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి, నేను రష్యా వెళ్ళాలి, నేను పాకిస్తాన్ వెళ్ళాలి, ప్రార్థన చేయండి సంగమా. విన్నారా ఎప్పుడైనా మీరు? విన్నారా? వినాలని ఉందా మీకు? ఎస్, నేను ఎప్పుడు అదే కోరుకుంటా. నగరికెళ్ళి సంఘంలో ఉన్న వారికి తెలుసు, మేము ఎక్కువగా ముస్లిం కంట్రీస్లకు సువార్త తీసుకెళ్ళి ఎవరు లేరు. ఎన్జేఏఎంస్ ఈ యొక్క పరిచర్య ముస్లిం తీసుకెళ్ళాలి ప్రభువా, మాకు అమెరికా మీద ఆసక్తి లేదయ్యా. ఆడ ఆల్రెడీ అందరూ జ్ఞానంతో నిండి ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎన్నోసార్లు ప్రార్థన చేశాం, మా హృదయాలకు తెలుసు, దేవుని తెలుసు, అయ్యా క్రైస్తవులు కాని దేశాలకు వెళ్ళాలి. అక్కడ డబ్బులు రావు కదా, అక్కడ సంఘాలు లేవు కదా, అక్కడ స్టేజీలు లేవు కదా. కానీ మనతో ప్రభు ఉంటాడు. ఆయన ఉద్దేశాల్లో అన్నీ ఉంటాయి. నీ కంపెనీ నిన్ను ఒక చోటకు పంపిస్తుంది తన పని మీద అంటే టీఏ, డిఏ, ట్రావెలింగ్, హోటల్ అన్నీ చేస్తుంది. హల్లెలూయా. ఇంకా ఎక్స్ట్రా జీతం ఇస్తుంది నీకు. ఇది రైట్, నిజమా కదా? ఎస్. అందుకనే మనం మండాలి, మనం సాత్వికంగా మారాలి. మండుచున్న కొలది ఏమవుతుంది? ఒక బంగారాన్ని నువ్వు ఎక్కువగా దాన్ని కరిగించి దాన్ని కొలిమిలో పెట్టినప్పుడు ఏమవుతుంది? దాన్ని మెరుపు ఇంకా నూతన, పాత తీసుకెళ్ళి నువ్వు దాన్ని తీసుకెళ్ళి కాల్చి మళ్ళీ నూతన వస్తువు అవుతుంది. దాన్ని మెరుపు అధికమవుతుంది, దాని విలువ అన్ని పెరిగిపోతుంది. హల్లెలూయా. ఎస్. మనము సమస్యల మీద కాదు మన దృష్టిని, సర్వశక్తుడైన దేవుని మీద మన దృష్టిని పెట్టాలి. శక్తితో నింపు, జ్ఞానం. ఎందుకు ఈ పోరాటం ఉంది? దీన్ని ఎక్కలేకపోతున్నా, దీన్ని దాటలేకపోతున్నా, నన్ను దాటించయ్యా అంటాడు. నిన్ను దాటిస్తాడు. నీ ఏడుపు చూడలేక కళ్ళు నీళ్ళు చీమిడి అంతా ఏకమైపోయి తినక రోగిలాగా పడ్డా కాబట్టి పోనీ నన్ను ఈ మొండామా రాజు దగ్గరికి వచ్చి రోజు కనప నాకు న్యాయం తీర్చు అంటే అది కాదు. చిన్న కాలం దాటానికి కాదు, సముద్రాలు దాటడానికి నువ్వు ప్రణాళిక ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారు తెలుసా? క్రైస్తవుల్లో ఎవరు చివరి వరకు నిలబడతారు తెలుసు? ఎవరు తరములకు, ఒక తరము 2 తరాలు సేవ చేసి చనిపోతే తరాలకు ఎవరుంటారు తెలుసా? ఆయన లాంటి హృదయాన్ని కలిగిన వారికి, గొప్ప అభిషేకం కలిగిన వాళ్ళు కదా. అభిషేకంతో ఉన్నాడు దేవుడు. సంసోనుకి అభిషేకాన్ని ఇచ్చాడు. బైబిల్లో చాలామంది అభిషక్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా బిలాం ఏమయ్యాడు, సంసోను ఏమైపోయాడు. వరములు గ్యారంటీ కాదు, కానీ వరములు కావాలి. ఎందుకు? సంఘక్షేమం కొరకు.
వరములను తృణీకరించకూడదు, దేవుని కృపను కోరుకోవాలి. కానీ వాక్యము అనేటువంటిది నిన్ను విశాలతలోకి తీసుకెళ్తుంది. ఏమన్నాడు శామ్యూయేల్ సౌలుతో? నీకంటే యోగ్యుడైన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఈరోజు మీరు కనుగొనబడుదురుగాక. కనుగొనబడ్డారు, మీరు ఏర్పరచబడ్డారు, కొత్తగా కనబడేది. అయితే గొప్ప ఉద్దేశముల కొరకు, ఆయన ప్రత్యక్షతలు ఎరిగిన వారిగా, ఆయన స్వరాన్ని వినేవారిగా, మీ హృదయాలు మెత్తనివిగా, ఒక చపాతీ పిండిని తీసుకొని ఎన్ని రకాలుగా ఆయన చేయొచ్చు. దేవుడు మీ హృదయాలను అలా మార్చునుగాక. కంపాషన్, కనికరమును కలిగిన వారు, దయ కలిగిన వారు, వారు దేవునికి అతి ప్రియులు. హల్లెలూయా, బహుప్రియులు. అందుకే లోకంలో మనం ఎక్కువ ఇరుక్కుపోతున్నప్పుడు, లోకంలో మనం ఎక్కువ వెళ్తున్నప్పుడు తెలియకుండానే కఠినమైపోతుంటాం, తెలియకుండానే మూర్ఖపు మాటలు మాట్లాడతాం. మనం మాట్లాడాల్సినవి మనం మాట్లాడకూడనివి ఎన్నో మాట్లాడతాం. దాని అర్థం ఏమిటి అంటే, మనలోనికి లోకము, మనలోనికి చాలా, మన హృదయము కఠినమైపోతుంది అని అర్థం. చెప్పండి, ఏమైపోతుంది అని అర్థం? కఠినమైపోతున్నది అని అర్థం. అందుకే మనకు వాగ్దానం కావాలి ప్రతిదానికి. ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది, ఏం మెడిసిన్ వాడుకుంటారు? తలనొప్పి వచ్చింది. నీ హృదయం కఠినమైపోతుంది కదా, నీకు అర్థమవుతుంది కదా, ప్రార్థన చేసుకోలేకపోతున్నా కదా, నీకు ట్యాబ్లెట్ ఎక్కడ ఉంది తెలుసా? హెజ్కేల్ 26లో ఉంది. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలు గైకొనే వారిగా చేస్తాను. మనం గైకొనలేకపోతున్న ఆజ్ఞలు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నువ్వు హెజ్కేల్ ప్రవక్త ద్వారా ఇలా చెప్పావు కదా, నీ వాగ్దానం నాలో నెరవేర్చండి. ఆమేన్. ప్రతి దానికి నీ బేస్, నీ ప్రార్థన ఏడుపు కాదు. ప్రతి దానికి నా మీద కనికరపడు, నీ దయ ఉంచి, నీ చిత్తమైతే నాకు పిల్లలి. ఆయన చిత్తం ఏంటిది? సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయటం ఆయన చిత్తం, ఫలించటం ఆయన చిత్తం. నీ చిత్తమైతే నాకు ఉద్యోగమే. అదేందిరా బాబు? ఏ రోజైనా నీ చిత్తమైతే నేను తింటానన్నారా? ఏ రోజైనా నీ చిత్తమైతే నేను స్నానం చేస్తా అన్నారా? అన్నారు. కల్ట్ అంటారు దీన్ని. అంటే దీన్ని ఏంటంటే, ఒక పెద్ద పెద్ద జమీందారులు ఏం చేశారంటే, కూలి డబ్బులు మొత్తం సంవత్సరానికి ఒకసారి మొత్తం వాళ్ళు కష్టపడి ఇవ్వరు. కొంతమంది ఏం చేశారు, కొంచెం వీడు ఒక 10,000 ఇస్తే పోయి ఇడ్లీ బండి పెట్టుకొని రేపు పొద్దున్న అక్కడ పనికిరాడేమో అని 10,000 ఎన్నిసార్లు ఇస్తాడు తెలుసా? 10 సార్లు ఇస్తాడు. అది ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు కర్ణం మున్సిపుల్ ఉన్న కాలంలో అలా వాళ్ళు ఒక ఆధిపత్యాన్ని అలా చేసుకున్నారు. ఊర్లో కొంతమంది ఉండేవాడు. దేవుడు అలాంటివాడు కాదు. ఆయన తన జీవము, వారసత్వము, వాక్యము, తన పరిశుద్ధాత్మ అన్నిటినీ సమృద్ధిగా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయనకు అధికారాన్ని కూడా ఇచ్చాడు. దయ్యముల మీద, రోగముల మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సమస్తానికి చెప్పండి, నన్ను వారసులుగా చేశాడు. కానీ నీకు ఇల్లు లేదు లోకంలో, అద్దెల్లు కూడా దొరకట్లా. నీ కులమో నీ వృత్తో నీది చెప్తే మీకు లేదండి అంటున్నారు. నీకు అప్పుడు ఏడుపు కాదు కావాల్సింది. ఏడుస్తా అంటే ఏడ్చి చచ్చిపోతావు. ఏడుపు కాదు కావాల్సింది. ప్రభువా, నీ బిడ్డలైన వారికి నువ్వు ఇదిగో ఈ వాగ్దానం చేశావు, హెచ్చించావు. ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధంగా చేశావు. ఇదిగో సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేశావు. ప్రభువా, ఇట్లా చేశావు. ఆహార విషయంలో ఇలా చేస్తావు. దాని అర్థం ఏంటి? ఆయన హృదయం అలాంటిది అని అర్థం. ఈరోజు నీ ప్రజలను వాగ్దానం చేసినందుకు, ఒక మాట ఇచ్చినందుకే వాళ్ళ కంటి పాపలా కాపాడనన్నాడు, గద్దరెక్కల మీద మోసినట్టు మోసానన్నాడు. వాళ్ళ కొరకు యుద్ధశూడిగా ఆయనే యుద్ధం చేశాడు, దేవదూతలను పంపించాడు, ప్రవక్తలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు. ఓరే బాబు, ఎంతో ప్రాసెస్ చేసుకుంటా తన ప్రజల్ని నడిపించుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏడిపించారు. అవునా లేదా? నోహు తరానికి ముందు ప్రజలు చూసి ప్రభు సంతాపపడ్డా లేదా? కానీ వదిలేశాడా? లేదు, వదిలివేయడు. ఆమేన్. వదిలివేయడు. అందుకని మీరు ఆయన ప్రేమను గుర్తించండి,
ఆయన శక్తిని గుర్తించండి. సమస్య మీద దృష్టి వెళ్ళినప్పుడు, సమస్య ఎవరు సృష్టించింది? లోకము, లోకములో ఉన్న మన ఆశలు, మన తప్పుడు నిర్ణయాలు మరియు అపవాది మరియు పాపము సృష్టించినది. ఇది ఎలా ఉంటుందంటే, నీటిలోనికి నువ్వు చూస్తే నీ షాడో నీకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సొల్యూషన్ ఉండదు. అది ఇంకంతే. లేవనెత్తయ్యా అంటావు, నీ చేయగానే నువ్వు నువ్వే అంటుంటావు, ఆడ నీ షోడా కనపడుతుంటుంది. లేవనెత్తది. జిగటగాల దొంగ ఊపిలో నుంచి లేవనెత్తుతానని చెప్పింది ఎవరు? దేవుడు. ఆమేన్. నువ్వు జలమంలో పడి దాటుతున్నప్పుడు నిన్ను ముంచజాలమని చెప్పింది ఎవరు? అగ్నిలో పడి వెళ్తున్నప్పుడు కాల్చాలని చెప్పింది ఎవరు? నువ్వు అగ్ని కలిసి చూడాలా, దేవుని కలిసి చూడాలా? వాగ్దానం చేసినోడి కలిసి చూడాలా, సమస్య కలిసి చూడాలా? ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా వాగ్దానం చేశాడు? ప్రతి దానికి ఆన్సర్. వాక్యం అక్షరము కాదు, జీవం. అరే బాబు, మీరు చిన్న ఇంజనీరింగ్లు చదివి లక్షలు 2 లక్షలు అమెరికాలో తుర్రును పోయి బుర్రును వచ్చి మీరు లక్షలు సంపాదిస్తుంటే, మీ పిచ్చి జ్ఞానానికి, చిన్న దానికి, రెంచీలు పట్టుకొని తిప్పేదానికి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని, కంప్యూటర్ ఇంజనీర్ కూర్చొని 3 లక్షలు 4 లక్షలు ₹1 కోటి కట్నము, 5 ఎకరాల పొలాలు పెట్టించుకుంటే అంతకన్నా గొప్పది కాదా ఇది? ఇంజనీరింగ్ చదివి పెద్ద తోపు అయిపోయావు. వాక్యం చదివితే కాలేవా? చెప్పండి. అవుతారా లేదా మీ చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు. మీరు అవ్వాలా లేదా ఆయన చేతులు, మీ చేతుల్లో ఉంది, అది ఆయన చేతుల్లో లేదు. ఎందుకు? ఆయన సమస్తమును మన కొరకు అనుగ్రహించాడు. అందుకే మీరు సమస్యను చూసినప్పుడు సమస్య ఇంకా కనిపిస్తుంది, ఇంకా ఏడిపిస్తాడు. ఏడ్చేవని బాగా ఏడిపిస్తారు అందరూ. నువ్వు ఏడుస్తావంటే ఏడుస్తారు. ఏడవకూడదు అనేది కాదు, దుఃఖం వస్తుంది, విచారం వస్తుంది సమస్యను బట్టి. కానీ చాలామంది మిమ్మల్ని ఏడిపిస్తారు. ఇంకా ఏడిస్తే ఆయన కనికరపడతాడేమో, ఇంకా ఏడిస్తే కనికరపడ. బుద్ధి లేని ఆయన ఎందుకు ఏడుస్తున్నా? అరమరలో ఉందిగా, తీసుకొని తిను. బుద్ధి లేని రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చారు, వేడి చేసుకొని తిన్న. బుద్ధి లేని అని తిడుతుంది మీ అమ్మ మీ నాన్న వచ్చి. ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి అసలు ఏమీ లేకుండా అంటే 20 ఏళ్ళు వచ్చి నీకు గాసెద్దులాగా పెరిగావు. అన్నం వండకుండా వెళ్తాను, నీకు సిద్ధపడకుండా వెళ్తా. అక్కడ ఉండి చూసుకోవచ్చుగా, చూడడానికి కూడా ఒళ్ళు బొరు. ఇంకా వచ్చి నా మీద ఎగురుతావా? దేవుడు నీకు ఆన్సర్ ఇచ్చాడు. అయ్యా నాతో మాట్లాడు, నా సమస్య గురించి మాట్లాడు. ఏం సమస్య? నాకు పెళ్ళి కాలేదు, ఇక్కడ ఉంది పెళ్ళికి. అయ్యా నాకు డబ్బులు కావాలి, ఉంది. అన్నిటికీ ఉంది. ఫైనల్ ఏమంటాడు తెలుసా? ఒకే ఆన్సర్, నన్ను ప్రేమించే వారికి సమస్త. అయ్యా నాకు సహకరించి, అయ్యా కోర్టుల కేసు ఉంది, నన్ను ప్రేమించు, నేను సమకూరుస్తాను. మొదటిగా నా హృదయాన్ని ఎరుగు, నేను దీనిలో సహాయం చేస్తాను, నాకు స్వార్థం లేదు, మీ కొరకు ప్రాణమునే పెట్టాను, నన్ను ఎరుగు. ఆమేన్. మొదటిగా నా యందు విశ్వసించు. నీకు విశ్వాసం ఉన్నది అని అడుగుతారు యేసయ్య. హల్లెలూయా. అందుకని జకర్యాలో ఉన్నటువంటిది ప్రవచనం, జరగబోయే విషయాన్ని గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో అనేకమైనటువంటి వాక్యాలు, పాత నిబంధన వాక్యాలు ఎత్తి రాయబడ్డాయి. ఏవి రాయబడ్డాయి తెలుసా? మెస్సయ్య ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడో అని ప్రవచించిన ప్రతిదీ కూడా నెరవేర్పు కాలం వచ్చినప్పుడు, అది నెరవేర్చబడినప్పుడు క్రొత్త నిబంధనలో దాన్ని తిరిగి యేసయ్య ప్రస్తావించాడు. శిష్యులు పౌలు గారు మరలా తిరిగి వాటిని ప్రస్తావించి వాటిని వ్రాశారు. హల్లెలూయా. దేవుడే రాపించాడు. ఇదిగో తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడే దానికి రుజువు ఇదిగో తన కుమారుడు ద్వారా జరగబోయేది. ఇదిగో తీసి ఇప్పుడు చదవండి. 9వ వచనం ఒకసారి చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చూడండి, యేసుక్రీస్తు కూర్చున్నటువంటి ప్రవచనం ఇది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఒకటి, ఉల్లాసముగా యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి. రెండవది, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. అతి ప్రాముఖ్యమైన, నీ రాజు నీతిపరుడు, పాపము లేనివాడు, రక్షణ గలవాడును దీనుడునై
గార్ధపము గార్ధపు పిల్లను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఎఫ్రాయిములో రథములను కూడా నేను చేసేదనని చెప్పేసి ఈ యొక్క మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడతారు తెలుసా? భవిష్యత్తును గురించినటువంటి రాజును గురించి. ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు తన రోషమున బలమును అనేక సార్లు చూపించాడు. దాన్ని ప్రస్తావిస్తూ రాబోచున్నటువంటి జరగబోతున్న విషయాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎఫ్రాయిము ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమేన్. దాని నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, ఏమని ఉంటుంది అక్కడ చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చూడండి, ఇక్కడ చాలా మంది యేసుక్రీస్తుని గురించి విమర్శించే వాళ్ళు, ఆయన దిక్కు లేకుండా చనిపోయాడు, మేకులు పీక్కో లేకుండా చనిపోయాడు, లేకపోతే ఇట్లా చేశాడు, అట్లా చాలా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కొంతమంది. కానీ ఇక్కడ మన రాజు అంట సాత్వికుడిగా వచ్చాడు. హల్లెలూయా. నీతిపరుడుగా వచ్చాడు. కనికరమ కలిగి దేవుని ప్రేమను మోసుకొని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చూపించడానికి వచ్చాడు? తండ్రి లోకమును ఎంత ప్రేమిస్తున్నాడో చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన యుద్ధము చేయడానికి రాలా. తనను సిలువ వేసే వారి మీద ఆయన కోపగించుకొని వారి మీద తన యొక్క శక్తిని చూపించడానికి రాలా. తనను తాను మన కొరకు అప్పగించుకోవడానికి వచ్చాడు కాబట్టి ఆయన మౌని అయి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ రాజు అంటే భౌతికమైన వ్యక్తి కాదు. ఆయన అభిషక్తుడైన రాజు. నశించిపోతున్న వారందరి ఆత్మలను రక్షించుటకు, విమోచించుటకు ప్రత్యేకమైన రాజు అని చెప్పండి. ఈ లోకములో రాజుల వంటి కాదు. ప్రభుత్వంలో ప్రత్యేకమైన రాజు, ప్రవచనాత్మకమైన రాజు, సాత్వికమైన రాజు. హల్లెలూయా. యూదులలో యేసుని విశ్వసించే అనేకులు జకర్యా ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు ఆ సమయంలో. ఎందుకు? యూదులు మతనిష్ట కలిగిన వారు. అందరికీ ధర్మశాస్త్రం పట్ల, వాక్యం పట్ల వారు అవగాహన ఉన్నారు. అంతేకాదు యూదులు మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి యేసుని విశ్వసించిన కొద్ది మంది సమూహము యేసు ప్రభుతో వారు ప్రయాణిస్తూ వచ్చినప్పుడు అక్కడ గాడిద పిల్లని తన శిష్యులకి చెప్పినప్పుడు నా కొరకు ఉంటుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దాని మీద ఎక్కినప్పుడు వీళ్ళు ఏమని పాడుతున్నారు అనంటే, ఆయన ఏమని హోసన్నా జయము అని పాడుతున్నారు. ఎందుకు? ఆయన రాజుగా కీర్తిస్తున్నారు. ఎందుకు? వారికి తెలుసు ఈయన సాత్వికుడైన రాజు. జకర్యాలో వారికి తప్పనిసరిగా వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు అక్కడ గుర్తించారు. అందుకే ఏమని చెప్పారు తెలుసు అక్కడ? యూదుల రాజు. హల్లెలూయా. యూదుల రాజు. అందుకే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 38-39లో అక్కడ మనం చూసినట్లయితే అక్కడ సొలొమోను రాజుగా అయిన తర్వాత దావీదు ఏం చేస్తాడు తెలుసా? సొలొమోన్ని ఒక గాడిద మీద కూర్చోబెడతాడు. తెలుసా మీకు ఆ సందర్భం? ఏం చేస్తాడు చూడండి అక్కడ చదవండి. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయూదా కుమారుడైన బెనాయును, కెరేతీయులను, పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకుని రాజు అయిన తర్వాత ఏం చేశాడు అతను? అంటే గాడిదను వాడే ఆనవాయితీ ఎక్కడ యూదులలో ఉన్నది. కానీ ఈ రాజు సాత్వికుడైన రాజు. సాత్వికుడు. మీరు ఇతర రాజులతో పోల్చకూడదు, భౌతికమైన సామర్థ్యంతో పోల్చకూడదు. యేసు ఒక ప్రత్యేకమైన రాజు. ఆమేన్. ఆమేన్. అంతేకాదు అక్కడ ఏమి గుర్తించారు తెలుసా? దావీదు వంశంలో నుంచి వచ్చాడు అక్కడ యేసయ్య. చెప్పండి, ఎవరు వంశంలో నుంచి? అందుకని వారు ఏమంటున్నారు? యేసునకు జై అంటలా,
దావీదు కుమారునికి హోసన్న. హోసన్న అంటే జయము. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము, జయము అని ఉపయోగించారు. మత్తయి సువార్త 21:9 చూడండి. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిరి వారును వెనక వచ్చుండి వారును దావీదు కుమారునికి జయము, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేశారు. ఆమేన్, ఆమేన్. అందుకే 118:26 కూడా యెహోవా పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఎవరు వచ్చారు యెహోవా పేరట? చెప్పండి, యేసయ్య. అందుకే అది స్తుతించబడ్డాడు. అందుకే ప్రవచన నెరవేర్పు. ఆయన సాత్వికుడిగా, దీనుడిగా, పాత నిబంధనల రాజులు ఏ విధంగా అయితే ఆ యొక్క గాడిద బావ మీద కూర్చోబెట్టారు, అలాగనే క్రీస్తు కూడా సాత్వికుడైన ఆత్మల కాపరిగా, మెస్సయ్యగా, రక్షకుడిగా ఆయన ప్రకటించబడవలసి ఉన్నది. చెప్పండి, ప్రకటించబడవలసినది. అయితే భౌతికమైన రాజు కాదు ఆయన, ఆత్మల కొరకైన రాజు. నశించుచున్న వారిని విడిపించుటకు, ఎట్లాగైతే ఐగుప్తు నుంచి చెర నుంచి దేవుడైన యెహోవా వారిని మోషే ద్వారా విడిపించే చెర నుంచి బానిసత విడిపించాడో, మన పాపము నుంచి, శాపము నుంచి ఉగ్రత విడిపించడాకైనా సాత్వికుడిగా, దీన మనస్కుడిగా ఆయన ఈ లోకమునకు వచ్చి రాజుగా ప్రకటించబడ్డాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే యెహోవా పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక. కానీ జకర్యాకి ముందు మనము చూసినట్లయితే యాకోబు తన యొక్క కుమారుడైన యోధాపై ఈ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ చెప్పాడు. చూడండి, అది ఆదికాండము 49:10-11 చూడండి. నేను ముగించబోతున్నాను. ఆదికాండం 49:10. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను. చూడండి, జకర్యాకు ముందే యాకోబు ఏం చేశాడు? ప్రవచిస్తున్నాడు, తన కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యోధా? యాకోబు యొక్క కుమారుడు. యేసు ప్రభు ఎవరి కుమారుడు? ఎవరి గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి. హల్లెలూయా. ఆయన నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు, దేవుని ప్రేమ, ఆయన కనికరమ ప్రజలను రక్షించుటకు. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క మానవ రూపముగా మన మధ్యలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని గాడిద మరియు దానికి ఏం చేశారు? గాడిద మీద వస్త్రములు వేశారు. మరి అది నడుస్తున్నప్పుడు వారి వస్త్రములను పరిచిరి, వేసిరి. నిజం చెప్పాలంటే వస్త్రాలను తీసి వాటి మీద వేస్తారు, పరుచుటాను, సమర్పణకు. చెప్పండి, ఏంటిది అది? సమర్పణకు. మనకేం చేస్తారు? ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రులు రెడ్ కార్పెట్ వేస్తారు. ఇస్ రైట్, అవునా? రెడ్ కార్పెట్ రాజుకు ముందు ఘనతకు గుర్తు. కాబట్టి షాలేము రాజుగా, మెస్సయ్యగా ఆయన సియోనులో, ఆయన యెరూషలేమునకు ఆయన ప్రయాణమై ప్రకటించబడ్డానికి ముందు ఏం జరిగింది? వస్త్రములు వేసి ఏం చేశారు? దానికి ముందు వస్త్రములను పరిచేద్దారు. దేనికంటే సమర్పణ. మన హృదయాలను, మన ప్రణాళికలను, మన ఉద్దేశాలన్నీ తీసుకెళ్ళి ఆయన ముందుంచడానికి, సంపూర్ణంగా లొంగిపోవడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి మనం ఏం చేయాల్సి ఉన్నదో తెలుసా? ఆయనకి మనము సమర్పించుకోవాలి. అందుకే మీ పై వస్త్రములను కాదు, మీ హృదయాన్ని చించుకోండి అంటాడు. అందుకే ఉల్లాస వస్త్రం అంటాడు, అందుకే నీతి వస్త్రము అంటాడు, అందుకే మహిమ వస్త్రము అంటాడు. ఈరోజు మన హృదయాన్ని ఆయనకి సమర్పించుట, మన ప్రణాళికలు, మన ఉద్దేశాలను పూర్తిగా ఆయన సబ్మిషన్, ఆయనకి సమర్పించుకొని ఆయనకి విధేయతను చూపించి రాసి ఎదుట ఆయనను మన పరిపాలకునిగా అన్ని విషయంలో ఆయనైతే కరెక్ట్గా మనం పరిపాలిస్తాడు. మనం కొన్ని విషయాలు యేసయ్యకి అనుమతిస్తాం. ఏంటో తెలుసా? రోగాల్లో, సమస్యల్లో, ప్రతి విషయములలో ఆయన మన కాపరి, ఆయన నమ్మదగినవాడు. ఆ సబ్మిషన్ నీకు ఉండాలి. ఒక భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఎలాంటి కమిట్మెంట్తో ఉంటారు, అంతకంటే ఎక్కువగా దేవునితో మనం దేవుని బిడ్డలుగా ప్రతి విషయములో ఆయన ఘనపరుస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, అది మన ఎడల దేవుని యొక్క
చిత్తము. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. సరి అయిన రాజు రక్షించడానికి ఆయన వచ్చాడు, సరి అయిన రాజుగా, నీతిపరుడుగా. యేసు రక్షించడానికి వచ్చాడు కానీ ఆయన రక్షించడానికి వచ్చాడు, నిత్య రాజ్యమును అవసరమైన లోక రక్షకునిగా వచ్చాడు. రాబోతున్న రాజు తన పాపము నుండి రక్షించుకోవలసిన అవసరత ఆయనకు లేదు. ఆయన నీతిపరుడు, న్యాయమైన రాజు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇప్పుడు ఆయనను తండ్రి మరణములోంచి ఇది చాలా ఇంపార్టెంట్, తండ్రి ఆయనను లేపవలసి వచ్చినది. దీన్ని మీరు అంగీకరిస్తారా? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యను మరణములో నుంచి రక్షించాడు, రక్షించి రక్షకుడిగా ప్రకటించాడు. అదేంటి? యేసయ్య తనంతటి తను లేవలేదా? లేవలా. తను పాపము చేయలేదు, కానీ పాపముల కొరకు ఆయన తను అప్పగించుకొని పాపములు ఆయన మీద వేసుకొని చనిపోయాడు. తండ్రి అయిన దేవుడు న్యాయమును తీర్చాడు. ఈయన పాపము చేయలేదు, ఈయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు. బలి పశువుగా గొర్రెపిల్లగా తను అర్పించుకున్నాడు, విధేయతను చూపించాడు. ఈయనలో ఏ పాపమును కపటము లేదు గనక మరణము ఆయన బంధించుట అసాధ్యము. 3వ దినమున పరిశుద్ధాత్ముడు ఆయన లేపాడు. హల్లెలూయా. ఆయనను మనందరి మీద రక్షకుడిగా ప్రకటించాడు. ఈయన నామము ద్వారానే మీ రక్షణ కలుగును, మరి ఏ నామము వల్ల మీకు రక్షణ దొరకదు. ఈయన వలనే పాప క్షమాపణ మీకు కలుగుచున్నది. ఈయనే మార్గము, ఈయనే సత్యము, ఈయనే జీవము. అందుకే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22-24 చూడండి. నేను ముగిస్తున్నాను. దయచేసి ఒక్కసారి గమనించండి. చూడండి, మీ బైబిల్లో మొబైల్స్లో ఉంటే ఓపెన్ చేసి చూడండి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ముగిస్తున్నాను బ్రదర్, సిస్టర్, నేను ముగిస్తున్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా మీ హృదయాల్లోనికి పోనివ్వండి. 1 పేతురు. దయచేసి నాకు త్వరగా మైక్లో చదవాలి, నాకు టైం వేస్ట్ కాకూడదు. నేను ఇక్కడ ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సాత్వికుడు, దీనుడు, దీనవసగలిగి ఏం చేశాడు? ఆయన ఎదిరించలేదు, పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, వాళ్ళు ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. సాత్వికుడు. మన రాజు ఎవరు? సాత్వికుడు. చేతగాక చనిపోలేదు, ఆయన తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. శాంతి రాజుగా. హల్లెలూయా. అందుకే బైబిల్లో సువార్తల సహజంగా రక్షణ అనేటువంటిది క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పాపముల నుండి ప్రజలను రక్షించబడే విషయంలో, వారు నిత్య నరకము నుండి, వారి యొక్క పాపముల నుండి రక్షించబడే విషయంలో రక్షణ అనేది వర్తిస్తుంది. కానీ పాత నిబంధనల రక్షణ అంటే పాప క్షమాపణ నిమిత్తం కాదు, శత్రువుల నుండి, రోగముల నుండి, సమస్యల నుండి రక్షణ అనే పదాన్ని వాడారు. కానీ క్రొత్త నిబంధనలో రక్షణ అనే మాట వాడిన ప్రతిసారి అది పాపమునకు సంబంధించి, నరకము నుండి, నిత్య మరణము నుంచి రక్షించడానికి రక్షణ అనే పదం వాడారు. హల్లెలూయా. ఆయన రక్షకుడు. హల్లెలూయా. అందుకే 106వ కీర్తనలో ఇశ్రాయేలీయులను వారి పాపములను విమోచించడానికి చెప్పబడింది కాదు, కానీ వారు ఐగుప్తు నుంచి విడిపించబడడానికి 106వ అధ్యాయం అంతా చాలా వండర్ఫుల్ వర్సెస్ ఉంటాయి. అక్కడ దేవుడు తన ప్రజలను ఎలా రక్షించి విడిపించాడు అక్కడ ఉంటుంది. అంతేకాదు కీర్తన గ్రంథం 20-9వ వచనంలో అక్కడ శత్రువుల నుంచి విమోచించబడే ప్రార్థన దావీదు చేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. జకర్యాలో 9:9 ప్రవచనం ప్రకారం సియోను కుమార్తె, ముగిస్తున్నాను, సియోను కుమార్తె, సియోను కుమారి అనే పదం అక్కడ మనం చూస్తాం. ఇజ్ రైట్? వింటున్నారా? అవునా అండి? అవునా? సియోను కుమార్తె, లేకపోతే యెరూషలేము కుమార్తె. అక్కడ దేవుడు తన ప్రజల్ని ఎలా మెన్షన్ చేస్తున్నాడు? భక్తులుగా మెన్షన్ చేయట్లా, నా ప్రజలు, నా కుమార్తె, హల్లెలూయా, నా బిడ్డలు, వీళ్ళు నా సంతానం అనేది ఆయన మెన్షన్ చేస్తుంటాడు. అందుకే మనం నిర్గమాకాండంలో 4:22 చూస్తే ఇశ్రాయేలు నా మొదటి సంతానం అంటాడు. యెషయా గ్రంథం 2:11 చూసినట్టే సియోను కుమార్తె అంటాడు. ఆమేన్. మనం ఆయన బిడ్డలుగా
సౌమ్యుడైన దయ కనికరం కలిగిన రాజు ద్వారా రక్షించబడిన మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన బిడ్డలముగా, చెప్పండి, మనము ఆయన వలె జీవించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఆయన వలె క్రీస్తుని ధరించుకున్న వారిగా, క్రీస్తుని కలిగిన వారిగా ఆయన ఎలాగ వచ్చి చూడండి, ఆయన సాత్వికతము వచ్చాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, తండ్రికి విధేయతను చూపించాడు, తన ప్రేమను ప్రకటించాడు. హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేర్చాడు. ఏంటి తండ్రి చిత్తం మన పట్ల? ఏంటంటే క్రీస్తును పోలి మనము నడుచుకొనుట. ఏదో గాడిద పిల్ల ఎక్కాడు, దాని తాడెంత, మెడెంత, దాని రోడ్డు ఎంత, ఇన్ని కిలోమీటర్లు నడిచాడు, అది హిస్టరీ, ఇస్ గుడ్ థియాలజీ. కానీ దాని నుంచి ఏమి నేర్చుకుంటున్నావు? అక్కడ కొలతలు, యెరూషలేముకి ఇన్ని దూరం, అన్ని మెట్లు, చెట్ల కింద కూర్చున్నారు, పానకాల దగ్గర, ఇది కాదు కావాల్సింది. క్రీస్తును పోలి, ఆమేన్, హల్లెలూయా, క్రీస్తును పోలి ఆయన వలె మనము జీవించినప్పుడే అది ఒక మెసేజ్ ఈ లోకానికి. యేసుప్రభు అది చేశాడు, ఇది చేశాడు, ఇట్స్ గుడ్, ఆయన చేశాడు, మనం చెప్పాలి, మనలో విశ్వాస అభివృద్ధి. కానీ మనము ఏంటి? మనం ఇప్పుడు వారసులము కదా, తండ్రికి కుమారుడు వారసుడైన క్రీస్తు మరి ఆయన కనికరమును, దయను, ప్రేమను కలిగి లోకానికి, చెప్పండి, లోకమునకు, అయోగ్యులకు, అనర్హులైన వారి కొరకు ఆయన బాధించబడ్డాడు, శ్రమపడ్డాడు, పరిచర్య చేశాడు. దేని నిమిత్తము? క్రీస్తు తండ్రిని ప్రేమించాడనే దానికి నిదర్శనం. మనము క్రీస్తుని ప్రేమిస్తున్నట్లయితే మనము వీటిని కలిగి ఉండాలి. ఇతరులను శపించడం, ఇతరులను కీడు కోరుకోవటం, నష్టపరచడం, దూషించటం, లేనివి కల్పించటం, చేయటము, ఇది క్రీస్తు స్వభావము ఎంత మాత్రమున కాదు. ఇది ఆయన ప్రేమకు వేరైనది. క్రీస్తు యొక్క ప్రేమల నుంచి మనము బయటకు వెళ్ళిపోకూడదు, క్రీస్తులోంచి మనం వేరైపోకూడదు. చెప్పండి, వేరైపోకూడదు. ఇతరులను నష్టపరచుట, దూషించుట, విమర్శించుట అనేది క్రీస్తులోంచి వేరైపోవుట, ఇతరులను కీడు కోరుట. కానీ క్రీస్తు అనర్హులైన వారి కొరకే ప్రాణం పెట్టాడు. అనర్హులైన వారికి, అర్హత లేని వారికి, శాపములో పాపంలో ఉన్నవారి కొరకు తన దేహమును సాళ్ళ వల్లే దున్నుటకు తను అప్పగించుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన పిల్లలు ఇశ్రాయేలు సియోను కుమార్తె అన్నాడు, యెరూషలేము కుమార్తెలు అన్నారు, నా పిల్లలు అన్నాడు, నా సంతానం అన్నాడు. ఇప్పుడు మనమెవరు? క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆయన సంతానమే కదా, అవునా? చెప్పండి, ఆయన సంతానం, ఆయన సొత్తు. మీకు ఇలాంటి లోపల సంఘము, మాకు అది ఇది, మాది ఆ సంఘం, మాది ఆ పాస్టరు, మాకు ఈ పాస్టరు, అది ఏదన్నా ఆ చిక్కుముడులుంటే, ఆ దయ్యం ఉంటే మేము మిమ్మల్ని విడిచిపోవును గాక. ఆ ప్లేస్లోనికి దేవుడు, దేవుని ఆత్మ రక్షించిన వాడు, విమోచించిన వాడు, నీ కొరకు సాలవలు దుల్లి తన దేహమని అప్పచెప్పుకున్న క్రీస్తు ఆ స్థలంలోకి నువ్వు సింహాసనం కుర్చీలోకి ఆయన కూర్చోపెట్టు. ఆయన చూస్తే దయ్యం పోయిద్ది, రోగం పోయిద్ది, మిగతా వాళ్ళని చూస్తే పోదు. హల్లెలూయా. అందుకే మనము ఇప్పుడు ఎవరు? దేవుని యొక్క బిడ్డలము, అంటే ఆత్మ సంబంధులము, రక్షించబడిన వారం, తిరిగి లేపబడిన వారం, విమోచించబడిన వారం, ఆయనలో అంటు కట్టబడిన వారం. ఇప్పుడు మనకే ఫలాలు కావాలంట. గలతీకి రాసిన పత్రిక 5:22లో ఆత్మఫలము. చెప్పండి, ఆత్మఫలము. చాలామంది సంఘముల్లో దేవుడు ఇది చేస్తాం, అది చేస్తామని మనం చెప్పుకుంటాం. దాని కొరకు ప్రార్థన చేసినా, రోగం కొరకు ప్రార్థన చేసినా, దయ్యాల కొరకు ప్రార్థన చేసినా, డబ్బుల కోసం ప్రార్థన చేసినా, గర్భఫలాల కొరకు అన్ని చేస్తున్నాం. ఆత్మఫలములు ఫలించే విధంగా ప్రార్థన, అలాంటి అభిషేకం, అలాంటి తైలాభిషేకాలు ఉన్నాయా? చెప్పండి బ్రదర్. నేను వేరే వాళ్ళని విమర్శించట్లేదు నాయనా, మీకు దండం. ఎప్పుడు నా మనల్ని మనము పరీక్షించుకొనుట అంటారు. నేను మిమ్మల్ని, నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. ఈ డయాస్ దగ్గర నేను ఇది బోధకుడిగా నుంచోలా. ఈరోజు దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. నాకు తగులుతున్నాయి, మీకు తెలియదు. అది నాకు కూడా ఇటు అటు లెంపలు తగులుతున్నాయి, నాకు లోపల తెలుస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడిద ఎక్కాడు, గాడిద దిగాడు, కింద మట్టలు పట్టుకున్నారు, అయిపోయింది. వారి వస్త్రాలు వేశారు. ఇదంతా ఏంటి? ప్రవచన నెరవేర్పు. ఆమేన్, ప్రవచన నెరవేర్పు. కానీ మనం ఇప్పుడు ఆయన కుమార్తెలం, మనం ఆయన కుమారుడు అంటే మీరు ఆత్మఫలములు ఫలించాలి. క్రీస్తు దయాళుడు, మంచిదే. మరి ఆయన బిడ్డగా మనం ఏం చేయాలంటున్నాడు? మీరు దయాళుడుగా ఉండండి. క్రీస్తు కనికరమ కలిగిన వాడు,
మీరు నా పిల్లలు, మీరు నా రక్తం నుంచి పుట్టిన వాళ్ళు, మీరు అలానే ఉండండి. క్రీస్తుని పోలి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన మనసుని కలిగి ఉండండి. ఆయన వల్లే మీరు రూపాంతరం చెందండి. ఆయన వల్లే ఉండండి. అవన్నీ సమకూడి జరుగును. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఎందుకంటే నువ్వు ఆయన రూపంలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 కొరింథీ 10:1 చూసినట్టయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 చూడండి ఒకసారి, చివరికి నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5. 1 కొరింథీలో కూడా 2 కొరింథీ అనుకుంటా, 2 కొరింథీలో 10లో కూడా ఆయన ప్రేమను గురించి ఉంటుంది. చివరికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 చూడండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. హల్లెలూయా. చెప్పండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడుడుగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత. హలో పాస్టమ్మ గారు, మీరు ఒంటరిగా కూర్చున్న వాళ్ళు ఒకరి పక్కన ఒకరికి రండి అంటే, ఈ బాబు వెనక్కి వెళ్ళిపోవాలి, అది వైట్ షర్ట్ అబ్బాయి పక్కకి వెళ్ళండి. పాస్టమ్మ గారు ఎవరి పక్కన మీరు వెళ్ళాలి, ఎక్కడో ఎవరో పక్కన రావాలి. మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5th మెంబర్స్ ఒకరు రండి. మీరు ఒకరు వచ్చి పాస్టమ్మ గారి పక్కన కూర్చుని ఎవరైనా ఒకరు రండి. ఇప్పుడు చదివే వాక్యాన్ని మీ ప్రక్కన వాళ్ళు చేయి పట్టుకోండి, ఎవరో ఒకరు చెయ్యి. ఇప్పుడు పాస్టమ్మ గారు చెప్తున్న మాటలు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉన్నారు? మగపిల్లల్లో ఎవరు ఖాళీగా ఉన్నారు? ఓకేనా? ఎవరైనా రండి ఇటు. ఎవరున్నారు ఇడా? బ్రదర్ మీరు రండి. వీళ్ళున్నారు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇటు సెట్ అయిపోయారు. ఓకే సరే, మీరు చదవండి. ఓకే, ఇప్పుడు చదవండి. మీ సహనమును చెప్పండి పక్కన, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడి గాని, దేని గురించి చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ తండ్రికి దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకును మీ తలంపులకును కావలియుండును. ఎక్కడ కలత చెందుతాం? మనసులో, హృదయంలో. దేన్ని ఎక్కడ బాధపడతాం, ఎక్కడ విచారపడతాం, ఎక్కడ నిద్రగాస్తాం, ఎక్కడ ఆలోచిస్తాం, ఎక్కడ భయపడతాం? మనసులో, హృదయంలో. ఇక్కడ దాటి ఇక్కడికి మించిన బరువు, లోతైన గాయం ఎక్కడ అవుతుంది? ఎక్కడ దిగి వస్తుంది? హృదయంలోకి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ విషయాలన్నీ కూడా నిన్ను గాయపరిచేవి, బాధించేవి ఎన్నో విషయాలు నీకు వస్తుంటాయి, కానీ నీ హృదయంలోనికి, నీ మనసులో ఒకటి పోనీయకుండా నేను కాపలా ఉంటాను. ఆమేన్. నేను కాపలాగాస్తాను. హల్లెలూయా. మీ యొక్క విషయాలు ఏం చేయాలంటే ప్రార్థన, కృతజ్ఞతాపూర్వకంగా మీరు ఆయనకి మీ విన్నపాలు తెలియజేయండి. అప్పుడు తెలియజేయండి ఫస్ట్. హల్లెలూయా. అప్పుడు మీ తలంపులకు కాపలా ఉంటాడు. ఈ వాక్యము మీతో ఒకరినొకరు చెప్పుకున్నారు. ఈ వాక్యము మీ జీవితంలో మీరు పాటిస్తున్నప్పుడు నెరవేర్చబడి దేవుని యొక్క సమృద్ధిని, షాలేము రాజు యొక్క కనికరమ కలిగిన యొక్క దేవుని యొక్క ఆయన యొక్క సమాధానమును ఆ ఏలుబడిలో మీరు ఉందురుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హోసన్నా జయము, హోసన్నా జయము. యేసు రాజు రాజుల రాజై. హల్లెలూయా. ఆ రాజు యొక్క పరిపాలకులం. ఏమనుకుంటున్నారు మీరు? మనం రాజు యొక్క పరిపాలకులము. ఆయన కొనుక్కుడు నిద్రపోడు. లేచి మనము ఈ దినం యొక్క ఆరాధన ముగించు. అందరూ 2 నిమిషాలు స్తుతించండి. అయ్యా, ఎంత కనికరమ కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రభువా. నేను నిన్ను ఈ ప్రేమను గుర్తించలేదు, నువ్వేదో సహాయం చేయట్లేదు, నా కార్యం చేయట్లేదు, నేను ఇలా కంప్లైంట్ చేస్తున్నాను. లేదు ప్రభువా, నీ ప్రాణం నేను ఒక్కరికి అర్పించి ఉన్నావు. యేసయ్యా, మీరు మానవ రూపునిగా వచ్చి తండ్రికి విధేయతను చూపించి ప్రవచనమును నెరవేర్చుటకు మిమ్మల్ని మీరు నాయనా అప్పగించుకున్నారు. ఎంత గొప్ప ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.